ప్రసాదం. ఇదిగో శ్రీకృష్ణ పరమాత్మ, ఆ యాల హిరణ్యకశిపుని చంపడానికి తమ్మల నుంచి బయటకు వచ్చావంట. ఇవాళ నన్ను కాపాడడానికి చెట్టు నుంచి బయటికి రావాలా? అయ్యా, చెట్లు పొట్లు మన ఏడుపులింటే మన బతుకులు ఎట్టాగెందుకు అవుతాయి? నీకు తెలవదులేమ్మా, మనకి ఈ చెట్టు దగ్గర అన్యాయం జరిగింది. నీకు తెలుసుగా, ఆ పక్కన మంది శైలనగా మనం పెంట కట్టింది. పెంట కట్టగా 500 ఇచ్చాడు కదా. అదే మన కొంప ముంచిన తల్లే. ఆ డబ్బు ముట్టినట్టుగా ఏలుముద్ర వేయించుకున్నాడా? ఇవాళ ఈ సేనాడికి అమ్మేసినట్టు ఆ ఏలుముద్ర అందుకేసినట్టు చెప్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని. ధర్మాత్ములైనట్టి సుగుణాత్ములైనట్టి భర్త కనకారావు గారినే జన్మజన్మలకు భర్తగా పొందాలని చెప్పి పసుపు కుంకుమలతో దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యములతో కలకాలం వర్ధిల్లాలని చెప్పి చాలే ఆపోయా, ఆపింకా ఎక్కువసేపు దీవిస్తే అక్షర దోషాలు వచ్చి ఫలితాలు మారిపోయే అవకాశం ఉంది. వెళ్ళింకా చిత్తం సెలవు పుచ్చుకుంటాను. ఏమయ్యా కరణం, ఏమైందా ఎలమందగాడి చేను సంగతి? చిత్తం దాన్ని తమరి చేలో కలిపేశానండి. శభాష్ శభాష్ మీ శభాష్ అంటే. లేకపోతే 35 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న నన్నే కాదంటాడా? అయ్యా, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఆయన అన్యాయం చేస్తున్నాడని తెలుసు కూడా ఈ ఊళ్ళో ఎవరు వినిపించుకోరు. అదే ఎందుకు వినిపించుకోరు, ఎందుకు వినిపించుకోరు అని. శ్రీకృష్ణుడే మన చేలో ఉండగా అన్యాయం మనకి ఎందుకు జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది? అయ్యా, మన కరణం చేలో కలిపేశానని సంకలెగరేస్తా ఉన్నాడు పాపం. ఆ ఎలమందగాడు మాత్రం గోడ కుట్టిన సున్నంలా ఇంకా షేరుకే అతకపోయి ఉన్నాడు. అలాగా? నిజమా నువ్వు చెప్పేది? నిజమో? అయితే వాడి వ్యవహారం తొందరగా తేల్చిపారేయాలి. లేకపోతే తుమ్మ జిగురులా వాడి చేనుకి బంకమట్టిలా మనం కోర్టులకి అతుకుపోవాల్సి వస్తుంది. అంజిగా అంజిగా, మధ్యలో వాడెందుకండి? మనం వెళుతున్నదా ఎలమందగాడి దగ్గరికి. ఈ అంజిగాడి వాడి మేనల్లుడే కదా, మరి వీడిని వెంట పెట్టుకెడితే వాణ్ణే వెంట పెట్టుకు వెళ్ళాలయ్యా పిచ్చి కరణం. రాముడు ఏం చేశాడు? ఏం చేశాడా రాముడు? సుగ్రీవుణ్ణి అడ్డు పెట్టుకుని వాలిని, విభీషణ్ అడ్డు పెట్టుకుని రావణాసురుణ్ణి చంపేశాడు. ఇది అంతే. భలే చెప్పినారు. అంజిగా అయ్యా వచ్చేసానండి. స్టార్ట్ చేయరా జీపు. శ్రీకృష్ణ పరమాత్మ, నాకు న్యాయం చెయ్యి, నాకు న్యాయం చెయ్యి కిట్టయ్యా, నాకు న్యాయం చెయ్యి. అయ్యా, కామందతనాడే. వచ్చే రానియా, అన్నిటికీ ఆ భాగమంతుడే ఉండడు. ఎరా ఎలమందా, నీకేం పోయే కాలంరా? అయ్యగారు ఈ షేలో అడుగు పెట్టొద్దని చెప్పానంట కదా. తల్లి కడుపులో పుట్టమని చెప్పిన భగవంతుడే మట్టిలో కలిసిపోమని కూడా చెప్పాడు బాబు. ఎట్ట వదిలిపెట్టినా? భర్తృహరి సుభాషితాలు, వేమన నీతి పద్యాలు చదివి చదివి బుర్రలు వేరెక్కిపోయి ఉన్నవాళ్ళం. మాకు నీతులు చెప్పకు, పద బయటికి. తల్లి సిగ్గోయ్య, నీతులు చెప్పే బాబులే బూతులు మాట్లాడే రోజులు వచ్చినాయి. అంతే మరి. అయ్యా, ఇదిగో ఎలమందా, ఏదో పెద్ద ముండా కొడుకు కదా అని అయ్యగారు చెంపదెబ్బతో సరిపెట్టినారు. లేకపోతేనా ఈ పాటిగా తులసి నీళ్ళు కూడా లేవు దగ్గరలో గొంతులో పోయడానికి. అవి లేకుండానే పోయేవాడి. కాటికి కాళ్ళు కాసుకుని కూసున్నోడిని సావంటే భయం లేదు బాబు. పొయ్యేవాడి పోక ఈ పొలం మీద ఫ్యాన్ ఎందుకురా? ఎందుకా? శ్రీకృష్ణ పరమాత్మ నా కల్లో కనపడి రాయి చెట్టు దగ్గర గుడి కట్టించమని చెప్పాడు. అందుకు బాబు. అది అర్ధరాత్రి వచ్చిన కళ అయి ఉంటుంది ఎలమందా, పెద్ద పట్టించుకోకు. కలలు నిజాలు కాపోయినా నిజాలు కళ్ళవుతాయిగా బాబు. ఏంది, ఈ ఊళ్ళో మొగాళ్ళకే ఆయన చూస్తే మాటలు ఆగిపోతాయి. ఆడదానివి నీకు నోరు వెళ్తా ఉందా? అయ్యగారు, మా మామతో నేను మాట్లాడతాను. ఆడి మీద కోపగించుకోమాకండి. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి 48 గంటలు. అవును, 48 గంటలు మాత్రమే. సరిగ్గా 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ లోపల వాడి భూమిని వదిలిపెట్టాడా సరే, లేదు ఈ పల్లపు చేనే వాడి పాలిటి వల్ల కాడవుతుందని చెప్పు. ఖబర్దార్. కిటయా